నవమాసాలు మోసి కన్నది అమ్మైనా వారిని గుండెలపై ఎత్తుకొని పెంచి పెద్ద చేసేది మాత్రం నాన్నే. బిడ్డలు ఏమడిగినా తండ్రి కాదనలేడు. తల తాకట్టు పెట్టైనా సరే పిల్లలడిగింది ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అలా ఏమడిగినా తెచ్చిచ్చే తండ్రిని ఇద్దరు బిడ్డలు కలిసి ఒకే ఒక కోరిక కోరారు. అది కూడా ఏ గొంతెమ్మ కోరికో కాదు. దీంతో బిడ్డల కళ్ళల్లో ఆనందం కోసం ఆ తండ్రి ఓ మెట్టు దిగి వారి కోరిక నెరవేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ వారి కోరిక నెరవేర్చలేకపోయాడు. ఇంతకీ ఆ చిన్నారులు ఏమడిగారు? వారడిగింది ఆ తండ్రి ఎందుకు తీసుకురాలేకపోయాడు? ఆ తర్వాత ఆ నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అమ్మా నాన్న కలిసి ఉంటేనే బిడ్డలకు ఆనందం. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా వారు తట్టుకోలేరు. మరీ చిన్నతనంలో నాన్న లేకున్నా ఓర్చుకోగలరేమో గాని అమ్మ లేకుంటే మాత్రం బెంగపడతారు. అమ్మ కావాలంటూ మారాన్ చేస్తారు. కాని ఇవేమీ పట్టని కొందరు తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి ఆ పసివాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. భార్యాభర్తలు విడిపోయి చిన్నారులకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నారు. అలా భర్తపై అలిగి బిడ్డలను వదిలి ఇల్లాలు పుట్టింటికి వెళ్లగా అమ్మ కావాలంటూ బిడ్డలు మారాం చేస్తూ ఉండటంతో ఆ తండ్రి ఏం చేశాడు? బిడ్డల కోసమైనా కలిసి ఉందామని ప్రాధేయపడినా వినిపించుకోని భార్యపై కోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? నాన్నంటేనే నమ్మకం. అలాంటి తండ్రి ఏం చెప్పినా బిడ్డలు కళ్ళు మూసుకుని నమ్మేస్తారు. అలాగే కన్నతండ్రి కొనిచ్చిన కూల్ డ్రింక్ తాగి ఓ చిన్నారి కన్నుమూయగా మరో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాళ్ళిద్దరికీ పురుగుల మందు తాగించిన ఆ తండ్రి సైతం అదే పురుగుల మందు తాగి చనిపోయాడు. భార్యపై కోపంతో ఇద్దరు బిడ్డలను చంపి తాను చనిపోవాలనుకున్నాడు. కాని అదృష్టవశాత్తు పెద్ద కుమారుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాకు చెందిన బాణావతి చిన్నానాయక్కు 10 ఏళ్ల క్రితం బుజ్జీబాయితో వివాహమైంది. వీరికి రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కుమారులున్నారు. భార్యాబిడ్డలను చిన్నానాయక్ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. బిడ్డలు ఏమడిగినా కొనిచ్చేవాడు. భార్య కూడా భర్తకు చేదోడు వాదోడుగా కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. అయితే భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న మనస్పర్ధల కారణంగా బుజ్జిబాయ్ అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. 4 రోజులైతే తనే వస్తుందని చిన్నానాయక్ ఊరుకున్నాడు. కాని ఆమె తిరిగి రాలేదు. చిన్నపిల్లలిద్దరూ అమ్మ కావాలంటూ తండ్రిని అడుగుతున్నారు. వారికేం చెప్పాలో తెలియక చిన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అత్తింటికి వెళ్లిన చిన్నానాయక్ పిల్లలు ఏడుస్తున్నారని ఇంటికి రావాలని భార్యను బతిమలాడాడు. నీపై బెంగపెట్టుకున్నారని వేడుకున్నా భార్య మనసు కరగలేదు. బిడ్డల కోసమైనా ఇంటికి రాలేదు. బిడ్డలు అమ్మ కోసం మారాన్ చేయడం, భార్య కాపురానికి రానని తెగేసి చెప్పడంతో చిన్నానాయక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పిల్లలకు సమాధానం చెప్పలేక చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని భావించి కూల్ డ్రింక్లో గడ్డిమందు కలిపి తాపించి తాను తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నానాయక్, చిన్న కుమారుడు ఈశ్వర్ నాయక్ కన్నుమూశారు. పెద్ద కుమారుడు శివానాయక్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంట్లో గొడవ అయింది. ఏం తాగావు అసలు? గడ్డి మంది. దేనికి? ఏం తొందరలో తాగా. గొడవ అయింది, తొందరలో తాగా. ఎవరితో గొడవ? ఇంట్లో ఎవరు పిల్లలు కూడా తాగారా? ఎత్తుకుని మానం పోసి ఉంటే వాళ్ళేమో దంసాప్ అనుకుని తాగారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పిల్లలకు శాపంగా మారాయి. భర్తపై అలిగి బిడ్డలను వదిలి పుట్టింటికి వెళ్లిన భార్య కుమారుల కోసమైనా తిరిగి రాలేదు. అమ్మ కోసం అల్లాడిపోతున్న బిడ్డలకు ఏం చెప్పాలో తెలియక ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు.